జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి సొంత ప్రాంతం. అక్కడ వాస్తవంగా మొదటి నుంచి కూడా డామినేటెడ్ ఫ్యాక్టరే. కాకపోతే రాజశేఖర్ రెడ్డి తరపున ఉన్నారు కాబట్టి ఆయన గెలిచారు అనేటువంటిది అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జగన్తో విభేదిస్తూ ఆయన కాంగ్రెస్లోనే కంటిన్యూ అప్పుడు ఆయన కార్నర్ చేసి, అయితే తర్వాత తను వైసీపీలో చేరడం, వైసీపీలో గెలవటం, ఆ తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరడం, గెలిచిన తర్వాత తెలుగుదేశంలోకి చేరి మంత్రి కూడా అయ్యారు. ఆ జిల్లాకి సంబంధించిన యాక్టివిటీ ఆదినారాయణ రెడ్డికే పెట్టారు. అయితే ప్రధానమైనటువంటిది తన నియోజకవర్గం పరిస్థితి ఏమవుతుంది. జమ్మలమడుగు మొన్న ఓటం పాలయ్యారు, వైసీపీనే గెలిచింది. ఇప్పుడు అక్కడ ఆయనేమో భారతీయ జనతా పార్టీలో చేరారు ఆదినారాయణ రెడ్డి. అక్కడ రిజల్ట్ ఎలా ఉంది అనేది, ఎందుకంటే మిగతా అన్ని వేరు, అక్కడ కీలకమైనటువంటిది మొత్తం పంచాయతీలు 115కి ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 95 గెలిచింది, భారతీయ జనతా పార్టీ 16 గెలిచింది. అక్కడ తెలుగుదేశం పార్టీ 0. అక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే తెలుగుదేశం ఆదినారాయణ రెడ్డికి మద్దతు ఇచ్చేసింది, బీజేపీకి అక్కడ పరోక్షంగా మద్దతు ఇచ్చి వాళ్ళు లైట్ తీసుకున్నారండి. స్వతంత్రులు 3, ఎన్నికలు బాయ్కాట్ చేసినవి 1. మండలాల వారీగా చూస్తే ముద్దనూరు మండలం 19, వైఎస్ఆర్సీపీ 17, బీజేపీ 2, టీడీపీ 0, కొండాపురం మండలం 24, వైసీపీ 21, అక్కడ బీజేపీ కూడా 0, టీడీపీ 0, స్వతంత్రులు 2 బాయ్కాట్ చేసిన 1. ఇది ఈ స్వతంత్రులు వైసీపీ రెబల్స్ అని. మైలవరం మండలం 19, వైసీపీ 16, బీజేపీ 3, టీడీపీ 0. ఎర్రగొంట మండలం 17, వైసీపీ 15, బీజేపీ 2, టీడీపీ 0. పెదముడియం మండలం 22, వైసీపీ 21, బీజేపీ 1, టీడీపీ 0. జమ్మలమడుగు మండలం 14, వైసీపీ 4, బీజేపీ 8, తెలుగుదేశం పార్టీ 0, స్వతంత్రులు 1. ఇక్కడ బీజేపీ తరఫున ఆదినారాయణ రెడ్డి అభ్యర్థులు దించితే వాళ్ళకి టీడీపీ బేషరత్తుగా మద్దతు ఇచ్చింది. అందుకే టీడీపీ అక్కడ ఒక్క పంచాయతీలో కూడా గెలవలేదు అన్నటువంటిది లోకల్గానే ప్రొజెక్ట్ అవుతున్నటువంటి అంశం. ఓవరాల్గా భారతీయ జనతా పార్టీకి రాష్ట్రం మొత్తం మీద హయ్యెస్ట్ తెచ్చిపెట్టింది అక్కడే జమ్మలమడుగులోని. సేమ్ టైం తెలుగుదేశం పార్టీ అంటే ఇక్కడ జనసేన, భారతీయ జనతా పార్టీలు బలోపేతమైనటువంటి చోట దెబ్బతింటోంది ఎక్కువగా తెలుగుదేశం పార్టీని అన్నటువంటి ఫ్యాక్టర్ మరొకసారి ఫోకస్ అయింది.